ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది శ్రీ శివాని హోండా నూజివీడు షోరూమ్. ఈ షోరూమ్ లో ఏంటంటే హోండా కంపెనీలో ఉన్న స్కూటీస్, బైక్స్ అనేవి అన్ని అవైలబుల్ లో ఉంటాయి. మీలో ఎవరికైనా హోండా కంపెనీలో వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ ని విజిట్ చేయొచ్చు. సేల్స్ ప్లస్ సర్వీస్ రెండు ఉంటాయి. బెస్ట్ ప్రైస్ కి ఇక్కడ మీకు వెహికల్ ని సేల్ చేస్తారు. మన ఛానల్ ద్వారా మీరు ఈ షోరూమ్ ని అప్రోచ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ పైన కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీన్స్ ప్లీజ్ చెక్అవుట్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హోండా హార్నెట్ 2.0 బైక్ రివ్యూ చూడబోతున్నాము. ఈ బైక్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి ఏంటి అన్ని డిస్కస్ చేద్దాము. ఈ హార్నెట్ 2.0 బైక్ ను కన్సిడర్ చేయడానికి చాలా మంచి విషయాలు ఉన్నాయి. అవన్నీ మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాము. కలర్స్ వైజ్ ఈ బైక్ టోటల్ గా 4 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంది. రియాలిటీలో చూడటానికి గ్రే అండ్ బ్లాక్ కలర్స్ అనేవి బాగుంటాయి. ప్రెసెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న కలర్ వచ్చేసి గ్లాసీ బ్లాక్. రియాలిటీలో చూడటానికి చాలా బాగుంది ఇది. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మోడల్స్ వైజ్ ఈ బైక్ ఓన్లీ సింగిల్ మోడల్ అవైలబుల్ గా ఉంది. డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే వెహికల్ లుక్స్ రియాలిటీలో చూడడానికి చాలా బాగున్నాయి. స్పోర్టియర్ గా నా వరకు బాగా నచ్చాయి. మెయిన్ గా యూత్ కు బాగుంటుంది వెహికల్ అనేది. అలానే మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా బైక్ అనేది సెట్ అవుతుంది. ఓవరాల్ గా లుకింగ్ వైజ్ మాత్రం బైక్ అనేది బాగుంది రియాలిటీలో చూడడానికి. సో ఇది ఓవరాల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. అన్ని హోండా మిడ్ రేంజ్ బైక్స్ లో ఇచ్చే సేమ్ అవే మిర్రర్స్ ను కూడా ఈ బైక్ లో ఇచ్చారు. వీటిని చేంజ్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. అలానే గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ప్లాస్టిక్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. ఇవి నార్మల్ లివర్స్, అడ్జస్టబుల్ కాదు. అలానే డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఉన్నాయి. సో బెటర్ యాక్సిలరేషన్ రెస్పాన్స్ కోసం. ఇంకా హెడ్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ లైట్ విత్ డిఆర్ఎల్స్ కూడా ఇచ్చారు. స్మాల్ షార్ప్ డిజైన్ తో చూడటానికి హెడ్ లైట్ బాగుంది. సో నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు విజిబిలిటీ, బ్రైట్నెస్ అనేది బాగానే ఉంటుంది హెడ్ లైట్ ది. అలానే హెడ్ లైట్ పైన ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా కంప్లీట్ గా ఎల్ఈడీనే. ఇవి ఫ్లెక్సిబుల్ కాదు, కొంచెం స్టిఫ్ గానే ఉన్నాయి. అలానే హజార్ లైట్స్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ సిగ్నల్ లైట్స్ అనేవి కంప్లీట్ గా ఎప్పుడు ఆన్ అవుతూనే ఉంటాయి. ఇవి ఆఫ్ అవ్వవు. ఎప్పుడైనా మీరు టర్నింగ్ అయ్యేటప్పుడు సిగ్నల్ వేసినా, హజార్ లైట్స్ ఆన్ చేసినా బ్లింక్ అవుతాయి. దాని తర్వాత మీరు స్విచ్ ఆఫ్ చేసినా సరే ఈ సిగ్నల్ లైట్స్ ఆగవు, కంటిన్యూగా వెలుగుతూనే ఉంటాయి. ఎందుకలా ఇచ్చారంటే ఇది ఒక సేఫ్టీ ఇండికేషన్ కింద వర్క్ అవుతాయి అని చెప్పి. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఎప్పుడు ఆన్ లో ఉంటాయి, బ్యాక్ సైడ్ ఆన్ లో ఉండవు. నెక్స్ట్ అలానే ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ షోవా కంపెనీకి సంబంధించిన 37mm గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు. సో ఫ్రంట్ లో యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు కాబట్టి లుకింగ్ వైజ్ చూడటానికి చాలా బాగుంది వెహికల్ అనేది. అలానే యూఎస్డి ఫోక్స్ ఉండటం వలన బెనిఫిట్ మనందరికీ తెలిసిందే. స్టెబిలిటీ, హ్యాండ్లింగ్, కంట్రోలింగ్ అనేది చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ కార్నరింగ్స్, అలానే హై స్పీడ్స్ లో. ఓవరాల్ గా ఈ బైక్ లో మాత్రం సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను రైడ్ చేశాను కూడా. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ ఫైబర్ ఇచ్చారు. డ్యూయల్ లేయర్ టైప్ లో ఉంది డిజైన్ చూడటానికి. అలానే ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 276mm పెటల్ డిస్క్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ కూడా ఉంది ఈ వెహికల్ లో. ఫ్రంట్ లో నిసిన్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ ని యూజ్ చేశారు. ఓవరాల్ గా బ్రేకింగ్ బయట అనేది బాగుంది వెహికల్ రైడ్ చేసేటప్పుడు. పెటల్ డిస్క్ ఉంది కాబట్టి హీట్ డిస్పాషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. సో నిసిన్ క్యాలిపర్స్ అంటే మంచివే, మీకు మంచి లైఫ్ వస్తాయి. బ్రేకింగ్ బయట కూడా చాలా యాక్యురేట్ గా బాగుంటుంది. అలానే ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 110/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. ఇది రేడియల్ టైర్ కాదు, నార్మల్ టైరే. అలానే అలవిల్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. 5x2 10 స్పోక్స్ తో డిజైన్ అనేది చూడడానికి బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాము. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 184.4 cc ఎయిర్ కూల్డ్ SOC ఇంజిన్ ఈ బైక్ లో యూజ్ చేయడం జరిగింది. పవర్ ఏమో 17 bhp @8500 rpm లో, టార్క్ 15.7 Nm @6000 rpm లో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్ గా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. కిక్ స్టార్ట్ అంటూ ఏముండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్టే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే, ఈ బైక్ ని నేను చాలాసేపు రైడ్ చేశాను. మెయిన్ గా క్లచ్ అనేది చాలా లైట్ గా ఉంది. బికాస్ ఆఫ్ ఈ బైక్ లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఫీచర్ కూడా ఉంది. సో దట్ అది ఉండటం వలన ఏంటంటే క్లచ్ అనేది చాలా లైట్ గా ఉంది. మనందరికీ తెలిసిందే స్లిప్పర్ క్లచ్ ఉండటం వలన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే హై స్పీడ్ అనేది మనం తగ్గించడానికి ఫాస్ట్ గా గేర్స్ డౌన్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ వీల్ అనేది లాక్ అవ్వకుండా సేఫ్టీ కింద పనిచేస్తుంది. అలానే గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది, ఎక్కడ హార్డ్ గా ఏమీ లేదు. అలానే ఇంజిన్ కూడా చాలా స్మూత్ గా ఉంది అనమాట రైడ్ చేసేటప్పుడు. జనరల్ గా హోండా ఇంజిన్స్ అనేవి చాలా స్మూత్ గా ఉంటాయి కదా, సో అది కూడా బాగా నచ్చింది నాకు. అలానే మెయిన్ గా పికప్ వైజ్ ఎలాంటి ల్యాగ్ లేదు, లేటెన్సీ లేదు. 0 to 100 వెహికల్ అనేది చాలా ఈజీగా రీచ్ అవుతుంది. నేను మ్యాక్స్ 100 స్పీడ్ వరకు రైడ్ చేశాను. ఎక్కడ వైబ్రేషన్స్ అంటూ కూడా ఏమీ లేవు, చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది వెహికల్ అనేది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ మాత్రమే.
మరి పర్ఫార్మెన్స్ సూపర్ ఎక్సలెంట్ అని మీకు చెప్పను, బాగుంది అంతే. మీరు హ్యాపీగా డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది. మెయిన్గా లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకున్నా ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీకు. 2 వాల్వ్స్ ఎయిర్ కూలర్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా మీకు తక్కువగా ఉంటుంది. మంచి మైలేజ్ కూడా ఈ బైక్ అనేది మీకు ఇస్తుంది. మెయిన్గా హోండా కంపెనీ ఈ ఇంజిన్ బిల్డ్ చేయడానికి రీజన్ ఇదే, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మైలేజ్ కూడా మంచిగా రావాలని. సో దట్ అందుకే ఈ బైక్ ఇంజిన్ 2 వాల్వ్స్ ఎయిర్ కూలర్ టెక్నాలజీతో ఉంది. ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా డీసెంట్గా ఉంది. నెక్స్ట్ ఇంకా ఇంజిన్ కింద సేఫ్టీ కోసం ఫైబర్ గార్డ్ ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ఉంది, ఇది ఒక మంచి విషయమే. లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు, చైన్ క్లీనింగ్ చేసేటప్పుడు సెంటర్ స్టాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది. జనరల్ గా ఇలాంటి స్పోర్ట్స్ కేటగిరీ బైక్స్ లో సెంటర్ స్టాండ్ స్కిప్ చేస్తారు, ఈ బైక్ లో ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే పెట్రోల్ ఫిల్టర్ అనమాట. మీలో ఎవరైనా హోండా వెహికల్ యూజ్ చేసేటప్పుడు మిస్సింగ్ అని జర్కింగ్ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ పెట్రోల్ ఫిల్టర్ అనేది ఉంటుంది, దాన్ని చేంజ్ చేయండి. ఈ పెట్రోల్ ఫిల్టర్ పాడైతేనే జర్కింగ్స్, మిస్సింగ్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఇది ఒకటి చెక్ చేసుకోండి మీ దగ్గర హోండా వెహికల్ ఉండి మిస్సింగ్ ప్రాబ్లం వస్తే. ఇంకా రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది, సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ యూజ్ చేయడం జరిగింది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ ఎలానో ఉంటుంది. అలానే పిల్లన్ కు కూడా మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉంటుంది, సో రెగ్యులర్ గా మీరు చైన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది బడ్జెట్ లో వచ్చే వెహికల్ కాబట్టి స్వింగమ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగమ్ ని యూజ్ చేశారు. అలానే ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 140/70 17 ఇంచ్ వైడ్ టైర్ ఇచ్చారు, ఇది కూడా రేడియల్ టైర్ కాదు. సో ప్రైస్ అనేది కట్ చేయడానికి కాంప్రమైజ్ అయ్యి రేడియల్ టైర్స్ ఇవ్వలేదు, నార్మల్ టైర్స్ ఇచ్చారు. అలానే బ్యాక్ సైడ్ కూడా ఇన్బిల్ట్ గా ఎలాంటి టైర్ హ్యాగర్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు, బట్ లుక్ అనేది చూడడానికి బాగుంది బ్యాక్ సైడ్ నుంచి టైర్ హ్యాగర్ లేకపోతే. నెక్స్ట్ అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 220mm డిస్క్ ఇచ్చారు, పెటల్ డిస్కే. సింగిల్ పిస్టన్ నిసిన్ క్యాలిపర్ ని బ్యాక్ సైడ్ యూజ్ చేశారు. అట్లీస్ట్ బ్యాక్ సైడ్ డిస్క్ ప్లేట్ సైజు 230 కానీ 240 కానీ ఇస్తే బాగుండేది. ఓవరాల్ గా ఇందులో డ్యూల్ ఛానల్ ABS సపోర్ట్ ఉంది కాబట్టి సేఫ్టీ వైజ్ మీకు చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, షార్ట్ గా. ఓవరాల్ గా ఈ బైక్ సౌండ్ రియాలిటీలో వినడానికి స్మూత్ గా బానే ఉంది. అలానే బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, షార్ట్ గా. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో సీటింగ్ వైజ్ స్ప్లిట్ సీట్స్ అనేవి ఉంటాయి. సో ఈ బైక్ అనేది ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కాదనమాట, సోలోగా రైడ్ చేసుకోవడానికి బాగుంటుంది. ప్లస్ ఏంటంటే జస్ట్ మీరు ఫ్యామిలీకి మేనేజ్ చేసుకోవచ్చు, మరి ఎక్కువ కంఫర్ట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. రైడర్ కి స్పేస్, కుషనింగ్ అంతా బాగుంది. బ్యాక్ సైడ్ పిల్లలకి ఏంటంటే కుషనింగ్ అనేది కొంచెం తక్కువ ఇచ్చారు. ఓవరాల్ గా బాయ్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఫ్యామిలీకి ఏంటంటే జస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు అంతే. అలానే స్ప్లిట్ స్టైలిష్ గ్యాబ్రెల్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ LED టెయిల్ లైట్ ఇచ్చారు ఎక్స్ షేప్ లో. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది వెహికల్ ది. బ్యాక్ సైడ్ టెయిల్ సెక్షన్ ఏంటంటే కొంచెం పెద్దగానే ఇచ్చారు. నెక్స్ట్ అలానే ఇంకా బ్యాక్ సైడ్ మోనోషాక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇచ్చారు. ఓవరాల్ గా ఈ బైక్ లో బెస్ట్ సస్పెన్షన్ సెటప్ అనేది ఉంది, పర్ఫార్మెన్స్ వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా సీట్ లాక్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సైడ్ ప్యానల్స్ కూడా కంప్లీట్ గా ఫైబర్ ఇచ్చారు. ఓవరాల్ గా ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా బాగానే ఉంది వెహికల్ ది. సీట్ ప్యానల్స్ పైన కూడా మీరు గ్రాఫిక్స్ చూడవచ్చు చిన్నగా. ఇంకా ఫ్రంట్ లో ట్యాంక్ రైట్ సైడ్ లోపల Type-C ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. సో ఎప్పుడైనా మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో బైక్ నుండి మొబైల్ ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో కంప్లీట్ గా ఫైబర్ ట్యాంక్ ఇచ్చారు. ట్యాంక్ పైన గ్రాఫిక్స్ చూడవచ్చు, హార్నెట్ అని చెప్పి పెద్దగా. అలానే ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ కూడా ఫైబర్ ఇచ్చారు. వీటిపైన Honda 3D లోగో 2.1 చెప్పి గ్రాఫిక్స్ చూడొచ్చు. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ కాదు. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, కీ ప్లేస్మెంట్ కూడా ట్యాంక్ పైన ఉంటుంది. ఓవరాల్ గా ట్యాంక్ డిజైన్ అనేది చూడటానికి బాగుంది, ఎస్పెషల్లీ మిడిల్ లో. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి డిస్కస్ చేస్తే, హ్యాండిల్ కి రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్, మిడిల్ లో హజర్ లైట్ బటన్, ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది రైడ్ చేసేటప్పుడు. అలానే హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ లో హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇన్బిల్ట్ గా ఇచ్చారు. మిడిల్ లో 4 టాగిల్ బటన్స్ ఉన్నాయి కన్సోల్ ఫీచర్స్ ను బ్రౌజ్ చేయడానికి. అలానే సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. ఓవరాల్ గా బటన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కన్సోల్ లో ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో కన్సోల్ వైజ్ కంప్లీట్ గా 4 ఇంచ్ ఫుల్లీ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. మాక్సిమం హోండా వెహికల్స్ లో ఇప్పుడు ఇదే కన్సోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ ఓపెన్ యానిమేషన్, క్లోజ్ యానిమేషన్ కూడా చూడడానికి బాగుంది. ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే, డిస్ప్లే లోపల ఎకో అండ్ పవర్ మోడ్ ఇండికేటర్స్ ఇచ్చారు. RPM మీటర్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేటర్ ఉంది, డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఇచ్చారు, ట్రిప్ B మీటర్స్ ఉన్నాయి, టైం ఇచ్చారు. అలానే ఎడిషనల్ ఫీచర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 టాగిల్ బటన్స్ యూజ్ చేసి ఎడిషనల్ ఫీచర్స్ ని మీరు బ్రౌజ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్యూల్ ఆప్షన్ లోకి వెళ్తే రేంజ్ అనేది చూపిస్తుంది. సో ఎప్పుడైనా మీరు ట్యాంక్ లోపల ఉన్న పెట్రోల్ తో బైక్ ఎంత దూరం వెళ్తుంది అని తెలుసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు.
అలానే ట్రిప్ బి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ అలానే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అనేది ఉంది. ఇందులోకి వెళ్తే కంప్లీట్ గా 4 ఆప్షన్స్ అనేవి వచ్చాయి. ఫంక్షన్, డిస్ప్లే, జనరల్, సర్వీస్ అని. ఫస్ట్ ఆప్షన్ అయిన ఫంక్షన్ లోకి వెళ్తే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, HSTC అని. హోండా సెలెక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్ అని చెప్పి ఫుల్ ఫామ్ వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ మీరు ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా 4 టాగిల్స్ లో, ఈ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. కన్సోల్ లో సింబల్ కూడా బ్లింక్ అవుతుంది చూడండి. అలానే కింద ఇక్కడ ఎకో ఇండికేటర్, ట్రిప్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఇచ్చారు. పక్కనే మీకు ఒక బాక్స్ లా కనిపిస్తున్నాయి కదా, ఈ బాక్స్లు ఏంటంటే గ్రీన్ కలర్ లో ఉంటే ఫీచర్ అనేది ఆన్ లో ఉన్నట్టు, బ్లాంక్ గా ఉంటే ఫీచర్ అనేది ఆఫ్ లో ఉన్నట్టు. సో ఈ విధంగా మీరు ఈ 2 ఫీచర్స్ ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సెకండ్ ఆప్షన్ అయిన డిస్ప్లేలోకి వెళ్తే డిస్ప్లే టైప్, బ్రైట్నెస్, థీమ్, ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి టోటల్ గా 4 ఆప్షన్స్ ఉన్నాయి. డిస్ప్లే టైప్ లోకి వెళ్తే బార్, సింపుల్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఇచ్చారు. మీకు నచ్చిన దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే బ్రైట్నెస్ ని మీరు మాన్యువల్ గా లేదా ఆటోలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటోలో పెట్టేసుకుంటే అంబియంట్ సెన్సరే కండిషన్ బట్టి అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది బ్రైట్నెస్ ను. ఇంకా థీమ్ ఆప్షన్ లో కన్సోల్ అనేది లైట్ మోడ్ లో కావాలా, డార్క్ మోడ్ లో కావాలా సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఆటోలో పెట్టేస్తే అంబియంట్ సెన్సరే అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఇదేంటంటే కస్టమ్ విడ్జెట్స్ లాగా మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ని కన్సోల్ లేఅవుట్ లో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఫీచర్స్ ఇచ్చారు. ఇందాక చెప్పాను కదా, బాక్స్ అనేది గ్రీన్ లో ఉంటే ఫీచర్ ఆన్ లో ఉన్నట్టు, అదే గ్రీన్ లో లేకుండా బ్లాంక్ గా ఉంటే ఆఫ్ లో ఉన్నట్టు. సో ఈ విధంగా మీకు నచ్చిన ఫీచర్ ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలానే థర్డ్ ఆప్షన్ అయిన జనరల్ లోకి వెళ్తే డే టు టైమ్, యూనిట్స్, రిస్టోర్ డిఫాల్ట్, బ్లూటూత్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఉన్నాయి. డేట్ అండ్ టైం ఆప్షన్ లో మీరు మాన్యువల్ గా డేట్ ని, టైం ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా లేఅవుట్ అనేది చూడడానికి ఎలా ఉంది. అలానే కింద యూనిట్స్ ఆప్షన్ ఉంది, వీటిని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా రిస్టోర్ డిఫాల్ట్ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఇచ్చారు. మీరు కన్సోల్లో సెట్ చేసుకున్న సెట్టింగ్స్ మొత్తం రీసెట్ చేసుకోవాలనుకుంటే ఎక్కడ నుంచి చేయొచ్చు. ఫైనల్ గా బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. ఈ కన్సోల్లో మీరు బ్లూటూత్ తో కనెక్ట్ అయ్యి నావిగేషన్ చూసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు. అలానే కాల్స్ అండ్ వాట్సాప్ అలర్ట్స్ ఇవన్నీ మీకు వస్తాయి. ఓవరాల్ గా స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్ని ఇచ్చేది కన్సోల్లో. ఫైనల్ గా సర్వీస్ ఆప్షన్ లోకి వెళ్తే బైక్ కి సంబంధించిన టోటల్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో దీని ద్వారా ఇప్పటికప్పుడు మీరు సర్వీస్ అనేది టైం టు టైం చేసుకుంటూ ఉండొచ్చు వెహికల్ కి. అలానే కన్సోల్ సాఫ్ట్వేర్ వర్షన్ కూడా చూపిస్తుంది. ఓవరాల్ గా డే టైమ్ లో కన్సోల్ విజిబిలిటీ బాగుంది, ప్రీమియం గా కనిపిస్తుంది, ఫీచర్స్ కూడా మంచిగా ఇచ్చారు. కన్సోల్ యూజ్ చేస్తున్నప్పుడు పెద్దగా ల్యాగ్ కూడా ఏమీ లేదు, మంచిగానే రెస్పాన్స్ అవుతుంది. బట్ ఏంటంటే యానిమేషన్స్ ఇంకొంచెం బెటర్ గా ఇస్తే బాగుంది అనిపించింది అంతే. డైలీ లైఫ్ లో మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఫీచర్స్ ఈ కన్సోల్లో ఉన్నాయి. ఓవరాల్ గా కన్సోల్ వైజ్ వెహికల్ అనేది చాలా బెటర్ గా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 142 kgs ఉంది. నేను 5'10" హైట్ ఉంటాను. బైక్ పైన కూర్చున్నప్పుడు కాళ్ళు పర్ఫెక్ట్ గా అందాయి నాకు. అలానే బైక్ కూడా నాకు చాలా ఈజీగా ఉంది, వెయిట్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. అట్లీస్ట్ 14 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇస్తే బాగుండేది. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 168 mm ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. సో ఎక్స్ట్రాగా 8 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. సీట్ హైట్ వచ్చేసి 790 mm ఉంది. ఇంకా మైలేజ్ వైజ్ 40 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ తీసుకోవచ్చు. వెహికల్ ని డీసెంట్ స్పీడ్ లో రైడ్ చేస్తూ టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తే మంచి మైలేజ్ ఇస్తుంది బైక్ అనేది. టోటల్ గా మీ రైడింగ్ స్టైల్ మీద మెయింటెనెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేస్తున్న షోరూమ్ లో 1,80,000 ప్రైస్ అనేది ఉంది ఈ బైక్ ది. సో మీరు ఫైనాన్స్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఎక్స్ట్రా ఆఫర్స్ తెలుసుకుందాం అనుకున్నా స్టార్టింగ్ లో షోరూమ్ నెంబర్ ప్రొవైడ్ చేశాను కదా, హ్యాపీగా మీరు కాల్ చేయొచ్చు, అన్ని డీటెయిల్స్ మీకు చెప్తారు. కాల్ చేసినప్పుడు మన ఛానల్ నేమ్ ను కూడా మెన్షన్ చేయండి. ఆన్ రోడ్ ప్రైస్ పైన కొంచెం డిస్కౌంట్ ఇస్తారు మీకు. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ అనేది మేనేజబుల్ గానే ఉంటుంది. హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా హోండా హార్నెట్ 2.0 బైక్ గురించి. ఈ బైక్ ఏంటంటే ఎక్కువ మంది కన్సిడర్ చేయరు, ఇది ఒక అండర్ రేటెడ్ బైక్ అని చెప్పొచ్చు. వెహికల్ వైజ్ మీకు అలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా మంచి బైక్ ఇది. ఈ బైక్ పైన మీరు ఇన్వెస్ట్ చేసే మనీకి చాలా మంచి ఫీచర్స్ హోండా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ వైజ్ డ్యూల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్ అని చెప్పి మంచి సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అలానే బైక్ లో మంచి సస్పెన్షన్ సెటప్ కూడా ఉంది. బ్రేకింగ్ వైజ్ కూడా నిసిన్ కంపెనీ లాంటి మంచి క్వాలిటీ బ్రేక్స్ ని యూజ్ చేశారు. పెటల్ డిస్క్ ప్లేట్స్ కూడా ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. అలానే బైక్ లో వైడ్ సెక్షన్ ఆఫ్ టైర్స్ ని యూజ్ చేశారు కాబట్టి రోడ్డు పైన గ్రిప్ కూడా బాగుంటుంది. ఇంకా కన్సోల్లో కూడా చాలా మంచి మంచి ఫీచర్స్ ఇచ్చారు, కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఛార్జింగ్ సాకెట్ ఉంది, కంప్లీట్ గా LED లైటింగ్ తో వస్తుంది. వెహికల్ లుక్స్ కూడా రియాలిటీలో చూడటానికి బాగుంటాయి. మెయిన్ గా యూత్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది బైక్ అనేది. అలానే ఇంజిన్ కూడా స్మూత్ గా ఉంది, పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా ఉంది. ఓవరాల్ గా మీరు బిలో 2 lakhs బడ్జెట్ లో
హార్నెట్ 2.0 బైక్ను కన్సిడర్ చేయండి. బైక్ మాత్రం చాలా మంచి బైక్ ఇది. మెయింటెనెన్స్ కూడా చాలా మేనేజబుల్గా ఉంటుంది. హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు సర్వీస్ రీచ్ కూడా పెద్దగా ప్రాబ్లం కూడా ఏముండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక రివ్యూ వీడియోతో కలుస్తాను. బై బైకర్స్.